హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్నిచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ని ఒకసారి చూద్దాం. ఇందులో వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ అంటే ఏంటంటే బేసికల్గా ఇది క్రూడ్ ఆయిల్కి సంబంధించినటువంటిది. అంటే బ్రెంట్ క్రూడ్ ఇట్లా రకరకాల క్రూడ్స్ ఉంటాయి. ఇందులో మనకి టెక్సాస్ ఇంటర్మీడియట్ అనేది కొంత స్వీట్ ఉండేటటువంటి సాఫ్ట్ నేచర్ ఉన్న క్రూడ్ ఆయిల్ అనమాట. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు క్రూడ్ ఆయిల్. ఇది ప్రపంచంలో బెంచ్ మార్క్గా దీన్ని తీసుకుంటూ ఉంటారు. సో క్రూడ్ ఆయిల్ తాలూకా ప్రైసెస్ వీటిని ఇన్వాల్వ్ చేస్తారు. సో దట్ ఈస్ ద ఇష్యూ. సో అలాగనే బిఫోర్ వీ గో టు ద సెషన్, మీరు కనుక ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, ఎస్పెషల్లీ మనకి 27th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ అడ్మిషన్స్ దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ టాపిక్, సుప్రీంకోర్టు రిలీజియస్ కన్వర్జన్కి సంబంధించి. అంటే ఏ వ్యక్తి అయినా కూడా ఎస్సీ కోటాలో ఉంటూ వేరొక మతంలోకి, అంటే ఇస్లాం, క్రిస్టియానిటీ మతాల్లో కనుక మారితే ఆ వ్యక్తి తన తాలూకా ఎస్సీ స్టేటస్ని కోల్పోతారు, రిజర్వేషన్స్ని కోల్పోతారు అనేటటువంటిది ఇక్కడ విషయం. అంటే ఇది ఆల్రెడీ గతం నుంచి ఉంది. మనకి సాధారణంగా కన్వర్టెడ్ ఎవరైనా ఉంటే ఎస్సీ నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు బీసీసీ కోటాలోకి వెళ్తూ ఉంటారు. సో అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ప్రత్యేకించి చెప్పింది ఏంటంటే ఎస్సీ స్టేటస్ని కోల్పోతారు. అయితే ఇది 2007లో వచ్చినటువంటి రంగనాథ్ మిశ్రా కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్ కొంత విరుద్ధంగా ఉంది ఈ జడ్జిమెంట్. ఎందుకు అంటే 2007లో వచ్చినటువంటి రంగనాథ్ మిశ్రా కమిషన్ ఎస్సీ కోటా నుంచి ఎవరైనా క్రిస్టియానిటీలో కానీ మరొక మతంలోకి మారినా వాళ్ళు ఇంకా వెనకబడినటువంటి వర్గాలుగానే ఉన్నారు. కాబట్టి రిలీజియన్ని రిజర్వేషన్తో లింక్ చేయడం సరైనది కాదు అని రంగనాథ్ మిశ్రా కమిషన్ చెప్పింది. అయినప్పటికీ మళ్ళా తర్వాత బాలకృష్ణన్ కమిషన్ వేశారు, అసలు వాళ్ళ తాలూకా బ్యాక్వర్డ్ స్టేటస్ని కనుక్కోవాలని. అయితే ఈ పర్టికులర్ తీర్పు ఎస్సీ మాత్రమే వర్తిస్తుంది తప్ప ఎస్టీలకు వర్తించదు. అంటే షెడ్యూల్డ్ కాస్ట్లకి వర్తిస్తుంది, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి వర్తించదు. అంటే మీరు గమనించాల్సినటువంటి అంశం ఇక్కడ ఎస్సీ అనేటటువంటిది ఒక కులం కాదు, ఇది ఒక వర్గం, ఇట్స్ ఏ క్లాస్. అందులో చాలా కులాలు ఉంటాయి. సో కాబట్టి ఇలా సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు పైన కొన్ని వ్యతిరేకమైనటువంటి వాదనలు వచ్చాయి, కొన్ని ఈ వాదనలు వచ్చాయి ప్రో టు ద. ఎందుకంటే వ్యతిరేకమైన వాదనలు ఎందుకు వస్తున్నాయంటే సాధారణంగా మనం రిజర్వేషన్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు ఇచ్చాము, అది ఒక ఎఫర్మేటివ్ యాక్షన్. అంటే హిస్టారికల్గా వాళ్ళకి కొంత అన్యాయం చేశాము, వాళ్ళని ఎదగనివ్వకుండా చేశాము, వాళ్ళకి రావాల్సినటువంటి విద్యాపరమైనటువంటివి కానీ ఇంకా ఇతరపరమైనటువంటి హక్కులు రాకనివ్వకుండా చేశాం. కాబట్టి ఇప్పుడు కొంత రిజర్వేషన్స్ ఇచ్చేటటువంటి ఆలోచన. అయితే మరి వేరే మతాలలో, ఎస్పెషల్లీ భారతదేశంలో పుట్టినటువంటి మతాల్లో ఈ కాన్సెప్ట్ లేదు కదా. సో అందులోకి మారినప్పుడు వాళ్ళ డిస్క్రిమినేషన్ ఉండదు కదా. ఉండలేనప్పుడు ఎందుకు వాళ్ళకి ఈ ఎస్సీ రిజర్వేషన్ని కంటిన్యూ చేయాలనేటటువంటిది ఒక వాదన. మీకు ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉంటే దయచేసి పాజిటివ్గా, అంటే కొంచెం వినమ్రతతో మీరు కమెంట్ సెక్షన్లో తెలపచ్చు. బట్ దిస్ ఈజ్ వాట్ ద సుప్రీంకోర్ట్ ఈస్ సెయింగ్. సో దీనికి సంబంధించి ఈ ఇష్యూ న్యూస్లో ఎందుకు వచ్చిందంటే సుప్రీంకోర్టు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2026లో జరిగినటువంటి కేసు మొన్ననే. సో ఈ కేసులో హిందూయిజం, బుద్ధిజం, సిక్కిజం కానటువంటి మతాలలోకి కనుక ఎస్సీ వ్యక్తులు వెళ్తే వాళ్ళ తాలూకా రిజర్వేషన్ రద్దు అవుతుంది. అంటే కన్వర్జన్ టు రిలీజియన్స్ లైక్ క్రిస్టియానిటీ, ఇస్లాం వాళ్ళ తాలూకా ఎస్సీ స్టేటస్ని పూర్తిగా కోల్పోతారు. ఈ లాస్ ఆఫ్ ఎస్టీ స్టేటస్ అనేటటువంటిది ఏదైతే ఉందో, మొమెంట్ ఆఫ్ కన్వర్జన్, వాళ్ళు ఎప్పుడైతే మత మార్పిడి చేసుకుంటారో అప్పుడే ఇది కోల్పోతారు. వాళ్ళు ఎస్సీ కమ్యూనిటీలో పుట్టినట్టుగా బర్త్ సర్టిఫికేట్ తెచ్చినా కూడా వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వరు. అయితే సుప్రీంకోర్టు ఈ రూల్ ఆన్ ఎస్సీ స్టేటస్ అనేటటువంటి దాన్ని కనుక మనం చూస్తే, ఇందాక నేను చెప్పినట్టుగా మత మార్పిడి జరిగిన వెంటనే ఈ యొక్క రూల్ అనేటటువంటిది అమలవుతుంది. అలాగనే ఎగ్జాక్ట్ మొమెంట్ ఆఫ్ కన్వర్జన్, వాళ్ళు ఎప్పుడు పుట్టారు, వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్, ఏ కులంలో పుట్టారు అన్న దాంతో సంబంధం లేదు, వాళ్ళ తాలూకా ఎస్సీ రిజర్వేషన్ అనేటటువంటిది రద్దు అవుతుంది. ఇది మొదటిది. అయితే ఇక్కడ కూడా కాన్సెప్ట్ ఆఫ్ ప్రొఫెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే పబ్లిక్గా మనం ఒక రిలీజియన్ని ప్రాక్టీస్ చేయడం ఈ కాన్సెప్ట్ ఆఫ్ ప్రొఫెసింగ్ అనమాట. క్రిస్టియానిటీ, ఇస్లాం సాధారణంగా అందులో కులాలు ఉండవు. క్రిస్టియానిటీలో కానీ ఇస్లాంలో కానీ మోనోథిస్టిక్ రిలీజియన్, అక్కడ కులాలు అనేటటువంటి ఉండవు. కాబట్టి ఎస్సీ స్టేటస్ ఈ రిలీజియన్స్ని కనుక చేస్తూ ఉంటే ఆ రెండు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియానిటీలోకి ఎవరైనా వెళ్తే అందులో కులాలు ఉండవు కాబట్టి ఎస్సీ కులాన్ని ఎట్లా వర్తింపజేస్తారు అనేటటువంటిది సుప్రీంకోర్టు తాలూకా రీజనింగ్. సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రొఫెసింగ్ ఆధారంగా చేసుకొని కూడా ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నారు. 3, లాస్ ఆఫ్ స్టాట్యూటరీ ప్రొటెక్షన్. అంటే ఎవరైనా ఒక కన్వర్ట్ ఎస్సీ స్టేటస్ని కనుక లూజ్ అవుతే, ఏ కన్వర్ట్ లూజింగ్ ఎస్సీ స్టేటస్
కెనాట్ క్లెయిమ్ ప్రొటెక్షన్స్ అండర్ ద SC/ST ప్రివెన్షన్ యాక్ట్. అంటే ఎవరైనా ఇలా సుప్రీంకోర్టు చెప్పినట్టుగా వాళ్ళ తాలూకా ఎస్సీ ప్రొటెక్షన్ని కనుక కోల్పోతే SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ తాలూకా చట్టం కూడా వాళ్ళకి వర్తించదు. ఇది మరొక అంశం. అలాగే రూల్స్ ఫర్ రీకన్వర్జన్ అంటే దాని అర్థం ఎవరైనా ఎస్సీ స్టేటస్ని రీగెయిన్ చేసుకోవాలని అనుకుంటే మళ్ళా వాళ్ళు ఆ మతంలోంచి వాళ్ళ పూర్వపు మతంలోకి మారినట్టుగా ప్రూఫ్ ఉండాలట. జెన్యూన్ రెనౌన్సియేషన్ అనేటటువంటిది ఉండాలి, మళ్ళా మతాన్ని తిరిగి మార్చుకున్నట్టుగా. అలాగే ఒరిజినల్ కాస్ట్ ప్రాక్టీసెస్, వాళ్ళ గతంలో ఏ రకమైనటువంటి కుల ప్రవర్తులు లేదా దానికి సంబంధించిన ప్రాక్టీసెస్ అనేటటువంటివి చేశారో అవి చేస్తున్నట్టుగా ప్రూఫ్ ఉండాలి. దీని మీద అయితే చాలా భిన్న వాదనలు ఉన్నాయి. అంటే డిస్క్రిమినేషన్ పొందే వాళ్ళని మళ్ళీ డిస్క్రిమినేషన్ పొందమని సుప్రీంకోర్టు చెప్తుందా అనేటటువంటి వాదన వచ్చింది. అలాగనే వాళ్ళ ఒరిజినల్ కాస్ట్ కమ్యూనిటీలోకి వాళ్ళని వెనక్కి తీసుకోవాలి, అప్పుడు మాత్రమే ఈ హోదా వాళ్ళకి వస్తుంది. అయితే షెడ్యూల్డ్ ట్రైబ్కి ఇది భిన్నంగా ఉంది. ఎందుకంటే షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి నో రిలీజియన్ బేస్డ్ రెస్ట్రిక్షన్ అండర్ కాన్స్టిట్యూషనల్ షెడ్యూల్ ట్రైబ్ ఆర్డర్. అంటే ఎస్టీ ఇండివిజువల్స్ సాధారణంగా కన్వర్జన్ అయితే వాళ్ళకి ఈ స్టేటస్ అనేటటువంటిది వర్తించదు, ఈ తీర్పు వర్తించదు. ఎందుకంటే ఎస్టీ అనేటటువంటిది కస్టమ్స్, ట్రైబల్స్ కాబట్టి వాళ్ళకు ఉన్న కస్టమ్స్, ఐడెంటిటీ, కమ్యూనిటీ యాక్సెప్టెన్స్ని బట్టి ఉంటుంది. ఒకవేళ వాళ్ళ కస్టమ్స్ అండ్ ఐడెంటిటీ కనుక పోతే అప్పుడు ఎస్టీ స్టేటస్ని డినై చేయొచ్చు తప్ప వేరొక మతంలోకి ఎస్టీలు మారినంతలో వాళ్ళ ఎస్టీ స్టేటస్ అయితే మాత్రం పోదు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటిది. దీనికి సంబంధించి గతంలో చాలా తీర్పులు ఉన్నాయి. అరుముగం వర్సెస్ రాజగోపాల్ 1976లో కాస్ట్ అనేటటువంటిది ఒక సామాజిక అంశం కాబట్టి డిస్క్రిమినేషన్ అనేటటువంటి జరుగుతుందని ఒక ప్రూఫ్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ ఎస్సీ స్టేటస్ని ఈ కన్వర్జన్ తర్వాత కూడా రిటైన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్కి కొంత వైరుధ్యం. అలాగే సూసాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎస్సీ స్టేటస్ టు దళిత్ క్రిస్టియన్స్ని ఇవ్వడం కుదరదు, ఎందుకంటే ఎంపిరికల్ ఎవిడెన్స్ లేదు డిస్క్రిమినేషన్ అనేది. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పుకి ఇప్పుడు ఇది కరెక్ట్గా అలైన్ అయింది. 2015లో రీకన్వర్జన్ అనేటటువంటిది అంటే ఒక వ్యక్తి మతాన్ని మార్చుకున్నాడు, ఎస్సీ స్టేటస్ను కోల్పోయాడు, మళ్ళా ఆ మతంలోకి తిరిగి వచ్చాడు, ఎస్సీ స్టేటస్ని పొందాడు. ఇప్పుడు దీన్ని కూడా ఆధారంగా చేసుకుని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సో ఇది కూడా ఇప్పుడు ఉన్నటువంటి తీర్పుకి అనుగుణంగానే ఉంది. అయితే దీనికి సంబంధించి లీగల్ ఎలిజిబిలిటీ ఫర్ ఎస్సీ స్టేటస్ ఎలా వస్తుంది? ముందుగా కాన్స్టిట్యూషన్ ఆర్డర్ 1950ని చూస్తే ఎస్సీ స్టేటస్ ఎలిజిబిలిటీ అనేటటువంటిది ఈ పర్టికులర్ ఆర్డర్ని బట్టి ఉంటుంది. అంటే ఒక వ్యక్తి హిందూయిజం, సిక్కిజం, బుద్ధిజంలో ఉంటూ ఎస్సీగా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మతాలలోనే ఈ యొక్క అన్టచబిలిటీ అనేటటువంటిది మనకు అనిపించింది. అలాగే రిలీజియస్ ఇంక్లూజన్ అనేటటువంటి చూస్తే తర్వాత 1950లో హిందూయిజంని ఇంక్లూడ్ చేశారు, తర్వాత సిక్కిజంని యాడ్ చేశారు, బుద్ధిజంని కూడా యాడ్ చేశారు. ఎందుకంటే చాలామంది హిందూ మతం నుంచి ఈ మతాల్లోకి మారారు కాబట్టి. అట్లానే స్ట్రిక్ట్ ఎక్స్క్లూజన్ ఏంటంటే ఎవరైనా క్రిస్టియానిటీ, ఇస్లాం, జుడాయిజం, జీరోఆస్ట్రియనిజం వీళ్ళు ఎస్సీ స్టేటస్కి అర్హులు కాదు. ఎందుకంటే ఈ రిలీజియన్స్ భారతదేశంలో పుట్టలేదు. భారతదేశంలో పుట్టలేనటువంటి ఈ రిలీజియన్స్లో డిస్క్రిమినేషన్ ఉండదు కదా. సో మరి డిస్క్రిమినేషన్ ఉన్న వాళ్ళకే కదా మనం రిజర్వేషన్స్ అనేటటువంటివి ఇస్తున్నాము. కాబట్టి ఎస్సీ స్టేటస్ వాళ్ళకి ఎలా ఇస్తాం మనము అనేటటువంటిది. కాబట్టి వాళ్ళ యాన్సిస్ట్రల్ బ్యాక్గ్రౌండ్, హిస్టారికల్ డిసడ్వాంటేజ్ ఇవన్నీ ఉండవు. ఈ రిలీజియన్స్లో ఉంటే కనుక ఎస్సీ స్టేటస్ రద్దు అవుతుంది. అలాగనే కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ చూస్తే ప్రెసిడెంట్ ఎస్సీ కమ్యూనిటీస్ని సాధారణంగా స్పెసిఫై చేస్తారు. కేవలం పార్లమెంట్కి మాత్రమే ఒక కులాన్ని ఎస్సీలో ఉండాలా ఉండకూడదా అనేటటువంటి నిర్ణయించే హక్కు ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలకి లేదు. ఎస్సీ స్టేటస్ ఇన్ స్టేట్ అనేటటువంటిది ఇండియాలో యూనిఫామ్ కాదు. కొన్ని చోట్ల ఎస్సీలో ఉన్న వాళ్ళు మరికొన్ని చోట్ల బీసీలో ఉన్నారు, కొన్ని చోట్ల బీసీలో ఉన్న వాళ్ళు ఓసీలో ఉన్నారు. సో అదంతా వేరుగా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో. కాబట్టి ఒక కాస్ట్ని ఎస్సీగా రికగ్నైజ్ ఒక స్టేట్లో చేస్తే వేరొక చోట జనరల్ కేటగిరీ కావచ్చు. కాబట్టి ఎలిజిబిలిటీ ఆఫ్ ద బెనిఫిట్స్ అనేటటువంటివి ఖచ్చితంగా ఆ రాష్ట్రం పరిధిలో మాత్రమే ఉంటాయి. కానీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో తీసుకున్నటువంటివి మాత్రం మనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దేశమంతటా కూడా వర్తింపజేస్తూ ఉండొచ్చు. దీనికి సంబంధించి మనం కొన్ని కమిషన్స్ కూడా వేశాం. కలేకర్ కమిషన్ 1955, తర్వాత మండల్ కమిషన్, దీని నుంచి మనకు ఓబీసీ రిజర్వేషన్స్ వచ్చాయి. సో ఇక్కడ నాన్ హిందూ రిలీజియన్స్లో కూడా కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ జరుగుతోంది అని చెప్తూ ఓబీసీ రిజర్వేషన్ని క్రిస్టియన్స్ అండ్ ముస్లిం కమ్యూనిటీస్ కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వలేదు, కేవలం బ్యాక్వర్డ్నెస్ అంటే వెనకబాటుతనాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే ఆ మతాల్లో ఉన్న వ్యక్తుల వెనకబాటుతనాన్ని కూడా అర్థం చేసుకొని రిజర్వేషన్లు ఇచ్చారు తప్ప
మతపరమైనటువంటి రిజర్వేషన్స్ భారతదేశంలో నిషిద్ధము. ఇది కోర్టులు చెప్పాయి, ప్రభుత్వం కూడా చెప్తోంది. 2, జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ చెప్పినట్టుగా ఇది కొంత వైరుధ్యానికి ఉంది. ఏంటంటే రిలీజియన్కి ఎస్సీకి సంబంధం లేదు, కాబట్టి ఒక వ్యక్తి వేరొక మతంలో ఉంటూ కూడా ఎస్సీ స్టేటస్ని అనుభవించవచ్చు అనేటటువంటి విధంగా రంగనాథ మిశ్రా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉంది. దీనికి భిన్నంగా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇక 3, కేజీ బాలకృష్ణన్ కమిషన్ 2022లో తీసుకొచ్చారు. ఇదేంటంటే ఎస్సీ స్టేటస్ని కన్వర్టెడ్ ఇండివిజువల్స్కి హిస్టారికల్గా ఎస్సీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడికి ఇవ్వచ్చా? అయితే ఇది ఇంకా పూర్తిగా ఎంపిరికల్ డేటాని ఈ కమిషన్ తీసుకుంటోంది. సో ఎస్సీలో ఉన్న వారికి ఇది ఇవ్వాలా లేదా అనేటటువంటిది ఈ కమిషన్ వచ్చేటటువంటి లోపే సుప్రీంకోర్టు ఈ తీర్పిచ్చింది. మరి ఫ్యూచర్లో ఇలా కన్వర్టెడ్ అయినటువంటి వ్యక్తులకు కూడా ఎస్సీ కోటా ఉండాలా వద్దా అనేటటువంటిది మళ్ళా ప్రభుత్వం నిర్ణయించేటటువంటి అవకాశం ఉంది బేస్డ్ ఆన్ బాలకృష్ణన్ కమిషన్. సో ఇది క్లుప్తంగా ఈ టాపిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే దీనికి రిలేటెడ్గా నేను గతంలో రిజర్వేషన్స్కి సంబంధించి ఒక టాపిక్ చేశాను. అది ఇది కలుపుకొని చూస్తే మీకు ఈ టాపిక్ మీద ఎక్కువ అవగాహన వస్తుంది. దీనికి సంబంధించి ఒక ప్రశ్న దయచేసి కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగనే దీనికి సంబంధించి 2018లో ఇచ్చినటువంటి మెయిన్స్ క్వశ్చన్ 200 పదాల్లో దీని ఆన్సర్ని తెలపండి. అలాగే దీనికి సంబంధించి మీ స్పందన ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.